టాలీవుడ్ లో యంగ్ డైరెక్టర్లు ఎక్కువ మంది ఉన్నారు. అయితే వాళ్ళలో డిఫరెంట్ టేకింగ్ తో సక్సెస్ కొడుతూ ఇండస్ట్రీలో ఇంపాక్ట్ చూపిస్తున్న వాళ్ళు మాత్రం తక్కువే. వీళ్ళు చిన్న హీరోలతోనే కాదు, స్టార్ హీరోలతో కూడా సినిమాలో ఓకే చేయించుకుంటూ హాట్ టాపిక్ అవుతున్నారు. మరి అలా తెలుగులో సెన్సేషన్ అవుతున్న యంగ్ డైరెక్టర్లు ఎవరు? టాలీవుడ్ లో యంగ్ డైరెక్టర్లు హల్చల్ చేస్తున్నారు. ఎక్కువ సినిమాలు చేయకుండానే క్రేజీ హీరోలతో సినిమా ఛాన్సులు దక్కించుకుంటున్నారు. అలా రీసెంట్ గా విజయ్ దేవరకొండతో సినిమా స్టార్ట్ చేసేశాడు రవికిరణ్ కోలా. విజయ్ దేవరకొండతో సినిమా చేయడానికి ఎంతమంది వెయిట్ చేస్తున్నా వాళ్ళందరినీ కాదని ఒకే సినిమా చేసిన యంగ్ డైరెక్టర్ రవికిరణ్ కి ఛాన్స్ ఇచ్చారు విజయ్ దేవరకొండ. భారీ బడ్జెట్ తో హెవీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ చేసుకోబోతోంది. నానితో సినిమాలు చేసిన కొత్త డైరెక్టర్లు చాలా మందే ఉన్నారు, కానీ శ్రీకాంత్ లా ఓవర్ నైట్ స్టార్ అయింది మాత్రం ఎవ్వరూ లేరు. ఆ రేంజ్ లో దసరా సినిమా చేసి అందరినీ సర్ప్రైజ్ చేశారు. స్పెషల్లీ నానిని మాస్ హీరోని చేసేశారు. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో నాని మరో సినిమా ద ప్యారడైజ్ మూవీ ఛాన్స్ ఇచ్చారు. అంతేకాదు అందరూ కలగనే మెగాస్టార్ తో సినిమా ఛాన్స్ కూడా దక్కించుకున్నారు శ్రీకాంత్ ఓదెల. ప్రస్తుతం శ్రీకాంత్ నానితో ద ప్యారడైజ్ ని ఇంకా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. మెగాస్టార్ తో సినిమా అంటే అంత ఈజీ కాదు. అలాంటిది జస్ట్ ఒక్కటంటే ఒకే సినిమా చేసిన యంగ్ డైరెక్టర్ చిరంజీవితో సినిమా ఛాన్స్ దక్కించుకున్నాడు. బింబిసారతో సంథింగ్ డిఫరెంట్ చేసి హిట్ కొట్టిన వశిష్ఠ చిరంజీవితో విశ్వంభర మూవీ చేస్తున్నాడు. సోషియో ఫ్యాంటసీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న విశ్వంభర మూవీ టైటిల్ కే పడిపోయారు జనాలు. అయితే తర్వాతొచ్చిన వీడియోస్ తో కాస్త డిసప్పాయింట్ చేసినా సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్తున్నారు వశిష్ఠ. యంగ్ డైరెక్టర్లలో మరో సెన్సేషన్ కార్తిక్ దండు. చిన్న హీరోలతో 100 కోట్లు కలెక్ట్ చేసే సినిమాలు చేయడం అంటే అంత ఈజీ కాదు, అది కూడా ఫ్లాపుల్లో ఉన్న హీరోతో. అలాంటిది సాయి ధరమ్ తేజ్ తో విరూపాక్ష అనే మిస్టిక్ థ్రిల్లర్ మూవీ చేసిన కార్తిక్ దండు ఇప్పుడు నాగ చైతన్యతో మరో మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ లోనే సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్ చేశాడు ఈ కార్తిక్. 100 కోట్ల సినిమా తర్వాత చేయబోయే సినిమా అదే రేంజ్ లో ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు హీరోలు. అయితే అలాంటి టైంలోనే యంగ్ డైరెక్టర్ రోహిత్ కేపీకి డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చారు సాయి ధరమ్ తేజ్. సంబరాల ఏటిగట్టు టైటిల్ తో పవర్ఫుల్ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు రోహిత్. లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన వీడియో సినిమాపై అంచనాల్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. హీరోలు కొత్త కొత్త కథలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎక్స్పెరిమెంట్లు చేయడానికి రెడీ అవుతున్నారు. వాళ్ళని ఇంప్రెస్ చేసేలా అంతకు మించి కొత్త కంటెంట్ తో డైరెక్టర్లు రెడీగా ఉన్నారు. చేస్తున్న సినిమాలు గ్యారంటీగా హిట్ అంటూ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఈ యంగ్ డైరెక్టర్లు. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లో ఉన్నా సరే కొత్త డైరెక్టర్లని యంగ్ డైరెక్టర్లని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు రవితేజ. అలా రవితేజ దృష్టిలో పడిన మరో యంగ్ డైరెక్టర్ భాను భోగవరపు. రవితేజ మైల్ స్టోన్ మూవీ మాస్ జాతరని భాను భోగవరపు అనే కొత్త డైరెక్టర్ చేతిలో పెట్టారు రవితేజ. ఇంట్రెస్టింగ్ కాప్ స్టోరీగా మాస్ ఎలిమెంట్స్ తో రాబోతోంది ఈ మూవీ. ఆ తర్వాత సినిమా కూడా కిషోర్ తిరుమల అనే యంగ్ డైరెక్టర్ తోనే చేస్తున్నారు రవితేజ. మాస్ సినిమాలు చేస్తూ హిట్ కోసం వెయిట్ చేస్తున్న రామ్ కూడా యంగ్ డైరెక్టర్ ని నమ్ముకున్నాడు. డిఫరెంట్ స్టోరీతో ఆంధ్ర కింగ్ తాలూకా అనే ఇంట్రెస్టింగ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాని మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా చేసిన మహేష్ డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది.